విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘప్రతాప్ బాగ్చి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైజాగ్ సిటీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నారు. ఇంతవరకు వాహనం సీజ్ చేస్తే వాహనదారుడు కోర్టు చుట్టూ తిరిగి వాహనం తీసుకోవాల్సి వచ్చేదే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోలీసులే ఆ బాధ్యత నిర్వహించే వినూత్న కార్యక్రమానికి సిపి బాగ్చి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పోలీసులు ఒక వాహనాన్ని సీజ్ చేస్తే వాహనదారుడు కోర్టు చుట్టూ తిరిగి తెచ్చుకునే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. అయితే పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో సిపి బాగ్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాంటి సీజ్ చేసిన వాహనాలను పబ్లిక్ తరపున కోర్టు చుట్టూ పోలీసులే తిరిగి వాటిని వాహనదారుడికి అందజేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నుంచి తీసుకొచ్చిన వాహనాలను సిపి చేతుల మీదుగా పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్ లో వాహనదారులకు సమర్పించారు. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సిపి బాగ్చి వెల్లడించారు. ఇప్పటికే నేత్ర యాప్ ద్వారా ఈ వాహనాలను గుర్తించే పనిని చేపడుతున్నామని తెలిపారు. అయితే వాహనాలను గుర్తించిన తర్వాత ఆ వాహనం నాది కాదని అమ్మేశారని చెప్పడం జరుగుతుందని తెలిపారు. అయితే ఇలా సీజ్ చేసిన వాహనాలకు కోర్టు అనుమతులను తామే తీసుకుని ప్రజలకు సేవ చేస్తున్నామని సిపి బాగ్చి వెల్లడించారు. ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి, నా వెహికల్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారు. నేను పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ ఏం చెప్తారు, రేపు రండి, ఎల్లుండి రండి, తర్వాత చెప్తారండి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళండి, కోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి. కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాలి. కోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఎవరికి తెలియదు. నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక బండి తప్పు చేసి వదిలేశాను, లేకపోతే ఆయన పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత వెహికల్ రిటర్న్ తీసుకురావడానికి మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాము. ఓనర్స్ ఏం చేయాల్సిన పని లేదు, పోలీసులే అంత చేస్తారు. మేమే ఓనర్స్ దగ్గరికి పోతాం, మేమే కోర్టు దగ్గరికి పోతాం, మేమే పిటిషన్ ఫైల్ చేసి ఓనర్స్కి రిటర్న్ చేస్తామని కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటాం. మీరందరికీ తెలుసు, ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ మేళా ఇంతకుముందు ఎలా ఉండేది. ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం మీరు కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అది లేదు, మేం కోర్టు లేకుండా చేస్తున్నాం. ఇది కూడా అలాగే పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ క్యాన్ బి టువర్డ్స్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి, ఓనర్ ఏ పని చేయాలి, ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్ తరఫున చేసి కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని. మా దగ్గర నేత్ర యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాం ఎవరు ఈ ఓనర్ అని. తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తారు అది నాది కాదు, నేను ఎప్పుడో వేరే వాళ్ళకు అమ్మేశాము. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా. ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు. మేము అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది, అవునా కదా. మన రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిపి వెల్లడించారు.